ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 15వ చరణం. దోస్ హూ హేట్ ద లార్డ్ వుడ్ cringe before him and their punishment would last forever. Psalms chapter 81 verse 15. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ నూతన నెలలో నీకు వాగ్దానము చేస్తున్నాడు. నీ శత్రువులను, నీ విరోధులను, నీకు ప్రతికూలముగా నిన్ను బాధ పెడుతున్న పరిస్థితులను దేవుడు నీకు లొంగేలా చేస్తున్నాడు. అవి కొన్ని రోజులు కాదు, శాశ్వతముగా నీ క్రింద నీకు లొంగిపోతాయి. వాటి వలన లేదా వారి వలన నీకు ఏ ఇబ్బంది కలగదు. నీవు దుఃఖిస్తున్నావేమో, నీ అనారోగ్యము తగ్గదు అని నీవు బాధపడుతున్నావేమో, వ్యతిరేకతలు, ఈ యొక్క కుటుంబ గొడవలు అదుపులోనికి రావు అని నీవు అనుకుంటున్నావేమో, నేనే వాటికి లొంగి జీవించాలి, నేనే ఎప్పుడు ఇలానే ఉండిపోవాలని. కానీ దేవుడు చెబుతున్నాడు, నీవిక బాధపడాల్సిన అవసరమో లేదు అని, నీవిక కన్నీరు కారవలసిన పని లేదు అని, నీవు భయముతో కలవరముతో ఉండిపోవలసిన పరిస్థితులు ఇక మారబోతున్నాయి అని. కాబట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసముతో జీవించు. ఈ నెల దేవుడు నీకు కార్యమును చేస్తాడు. ఈ రోజున అనేక మంది ఈ లోకంలో వారి వారి సమస్యలతో పోరాడుతూ వాటిని జయించలేక ఓటమిని ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు ఒక వ్యక్తి తన యొక్క కాన్ఫిడెన్స్ ని కోల్పోతాడంటే, ఎంతో ప్రయత్నించినా, ఎంతో కష్టపడినా ప్రతిఫలము చూడనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఇక మా వలన కాదులే అని చేతులెత్తేస్తారు. ఈ అనారోగ్యం నుండి బయటపడాలని అన్ని రకాల మెడిసిన్ వాడామండి, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అన్నిటిని ప్రయత్నించాము, కానీ కుదరలేదు, తగ్గలేదు, లొంగలేదు, ఇక మేమేం చేయలేను అని అనుకుంటారు. ఆశలు వదిలివేసుకుంటున్నాము అంటారు. చాలా జాబ్స్ కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు అని అంటారు. నా పిల్లల కోసం మంచి సంబంధం చూస్తున్నాము, అసలు మంచి సంబంధం రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అప్పులు తీరే మార్గము కోసం, బిజినెస్ లో గ్రోత్ కోసం కష్టపడతారు, అయినా కుదరదు, పరిష్కారం రాదు. ఈరోజు నా సేమ్ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. ఆశలు వదిలివేసుకున్నావు, భర్తలో మార్పు లేదని, ప్రార్థనకు జవాబు లేదు, పిల్లలు సెటిల్ కావడం లేదు, అప్పుల మీద అప్పులు పెరిగిపోతున్నాయి, కానీ ఆర్థికంగా స్థిమితం లేదు, స్థిరత్వం లేదు. నీ శత్రువులు ముఖ్యంగా నిన్ను బాధ పెడుతున్నారు. యేసయ్య అంటే పడని వారు నిన్ను కావాలనే నీ ఉద్యోగంలో, నీ చుట్టుపక్కల నిన్ను వేదనకు గురి చేస్తున్నారు. అయినా నీవు కంగారు పడకు, దేనిని బట్టి చింతించకు, అన్నిటినీ తట్టుకొని దేవుని వైపే చూడు. దేవుడు అన్నీ నీకు లొంగిపోయేలా చేస్తాడు. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఇక జీవితాంతము నీ జోలికి వారు రారు, నీ మాటే ఎత్తరు, నీ దరికి ఏ సమస్య రాదు. అయితే మనం ఒకటి చేయాలి, మన వైపు నుండి ఒక పనిని మనము జరిగించాలి. ఏంటండి అది అంటే, మనము దేవుని మాట వినాలి. ఆయన చేసిన అద్భుతములను బట్టి ఆయన్ను స్తుతించాలి. క్లియర్ గా చెప్పాలంటే, అపవాది, శత్రువులు, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు మనకు లోబడాలి, మనకు దాసోహం కావాలి. అంటే మనము ఆయనకు లోబడాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని లేఖనములు సెలవిస్తున్నాయి. మొర్దెకై దేవునికి లోబడినవాడు. అందుకే చివరకు విరోధి అయినటువంటి హామాను మొర్దెకైకి లోబడ్డాడు. మొర్దెకై వంగి వంగి దండాలు పెట్టాలి, సలాం కొట్టాలి అని అనుకున్నాడు, కానీ చివరకు అతని ముందే వంగి సలాము చేసే పరిస్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ లేఖనములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి కూడా ఇదే విషయం చెబుతున్నాడు. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలీలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కెదను, వారి విరోధులను కొట్టుదును అని. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు నీ యొక్క బలహీనతలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు ఏవైనా, అవి ఎంతటివైనా, ఎంత భయంకరమైనవైనా లొంగిపోవాలి అంటే, నీవే గెలవాలి అంటే, నీదే పైచేయి కావాలి అంటే, నీవు దేవునికి లోబడడం ప్రారంభించు. ఆయన వాక్యానికి లోబడడం అలవాటు చేసుకో. నీకు అద్భుతం ఆలస్యం అవుతుంది అంటే, నీవు దేవునికి లోబడక
సంకోచిస్తున్నావేమో, ఆలోచిస్తున్నావేమో, నా ఇష్టం అన్నట్లుగా ఒకవేళ నీవు జీవిస్తున్నావేమో. అపవాది మాటలు వినకు, ఈ లోకం మాటలు వినకు. దేవుని బిడ్డలను, దేవుని యొక్క సేవకులను గౌరవించు, వాక్యాన్ని బట్టి నడవడం నేర్చుకో. నీకు అన్ని శాశ్వత కాలము వరకు లోబడే ఉంటాయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు, ప్రేమామయుడువు, కృపామయుడువు, దయగలిగిన దేవుడవు, దీర్ఘ శాంతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని ద్వేషించు వారు అయా మీకు లోబడతారని శాశ్వత కాలము వరకు ప్రభువా మరి తండ్రి వారు లోబడి తీరుతారని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చినారు ప్రభువా. అవునయ్యా, మీకు లోబడి జీవించే వారి పట్ల మీరు న్యాయమును కనబరిచే దేవుడవు తండ్రి. అయా, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి కూడా మీరు వారికి విడుదలనిస్తారని తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి, బలపరచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, మీరు వారిని స్వస్థపరచండి. అయా, అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగించండి, మరణమును జీవముగా మార్చండి, ఎండిపోయిన స్థితిని ఫలవంతంగా మార్చండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, డాక్టర్స్ కూడా తండ్రి చెప్పలేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ నా తండ్రి అయా, మీరు వారిని స్వస్థపరిచే దేవుడు, మరణించిన వారిని సైతము బ్రతికించిన దేవుడవు తండ్రి. మీ వైపు వారు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటినీ కొట్టివేయండి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, మరి తండ్రి ఇరుగు పొరుగు వారితో అసమాధాన స్థితిని యేసు నామములో కొట్టివేయండి. సమాధానము కలిగి వారు జీవించేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి విరిగి నలిగిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్నారో వారిని తండ్రి మీరు తాకండి నా ప్రభా. అయా, మీరున్నారన్న ధైర్యాన్ని వారికి దయచేయండి ప్రభా. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడవు అయా, వారికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం, యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. అయా, మీ యొక్క ప్రేమను పొందుకునే బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను మీరు నిలవబెట్టండి తండ్రి. చెడు వ్యసనాల నుండి వారికి విడుదల దయచేయండి. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి, మద్యపాన ఎడిక్షన్ నుంచి, ధూమపాన ఎడిక్షన్స్ నుంచి వారికి విడుదల దయచేయమని, తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే మనసును వారికి దయచేయమని, ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, వారికి కలిగిన నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా మరి ప్రభా రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయండి. మారు మనసు లేక ఉన్నారో వారికి మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. భూతగత సమస్యలన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మీరే వారి పక్షముగా ఉండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకుని వాడవు అయా, బీదలను కటాక్షించు దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. అధికారులను హృదయాన్ని మీరు మార్చండి. అధికారుల హృదయాలను నీటి కాలువలో తిప్పువాడవు ప్రభా. అయా, న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు పడుతున్న కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. దైవజనులందరికీ మీరు తోడై ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. మీ పరిచర్య నిమిత్తం ఎంతో ప్రయాస పడుతుండగా నా తండ్రి ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నా తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. సంతానం లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయమని, గృహము
గృహము లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న వారి సొంత గృహాన్ని దయచేయమని, అయా ఎటువంటి లేమికర పరిస్థితుల్లో బిడ్డలున్నా ఆ లేమిని కొట్టివేసి సమృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దేవులతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.